అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోబోతున్నాం. ఎలా చేయాలో చూద్దామండి. ముందు స్టవ్ వెలిగించుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఇవి 1 లీటర్ పాలండి. ఇవి పోసద్దు. ఇవి కొంచెం పౌడర్ కలుపుకోవడానికి కొంచెం తీస్తానండి. ఇందులో ఇవి ఆవు పాలండి. ముందుగానే కాచి పెట్టుకున్నాను. మిగతా పాలు గిన్నెలో పోసేసుకున్నాము మనం. ఇవి కొంచెం కాగాలండి పాలు. ఇవి కాగే లోపల మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నారండి. ఇది తీసుకున్నానండి నేను కస్టర్డ్ పౌడర్ ఆరెంజ్ ఫ్లేవర్. ఇది ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి మనం ఇది 4 స్పూన్లు పాలలో వేసుకోవాలండి. ఈ పౌడరు ఇది టేబుల్ స్పూన్ అండి. దీంతో 4 స్పూన్లు తీసుకుందాం. నాలుగు స్పూన్లు తీసుకున్నానండి. ఇది ఇప్పుడు మనం ఇదంతా పౌడర్ ఉండలు లేకుండా కలుపుకుందామండి. ఇది వేడి పాలలో వేస్తే ఉండలు కట్టేస్తుందండి. చల్లటి పాలల్లో అయితే ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుందండి పౌడరు. ఈ పౌడర్ని మనం పాలు బాగా మరిగిన తర్వాత వేసి కలుపుకుందామండి. చూడండి, ఈ పౌడర్ అంతా ఇలా కలిసిపోయింది కదా. పాలు కూడా బాగా మరిగినాయి. ఇప్పుడు మనం ఇది ఇందులో పోసేసుకుందామండి. పోసేసుకొని కొంచెంసేపు కలుపుదాం. ఇది కొంచెంసేపు ఒక 2 నిమిషాలు కలుపుదామండి చిక్కబడే వరకు. ఇది 1/2 కప్పు షుగర్ అండి. ఇందులో కొలత ఏమి ఉండదండి. మనం స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కప్పు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకున్న తర్వాత ఫ్రూట్స్ వేసుకుందామండి. అయిపోయింది. ఇది ఆఫ్ చేస్తున్నాను స్టవ్. మనం ఇందాక ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రూట్స్ కలుపుకుందామండి. చూడండి, మనకి ఈ కస్టర్డ్ చల్లారిపోయిందండి. మనం ఇలా బౌల్లోకి తీసుకున్నాము. ఇక్కడ ఫ్రూట్స్ చూద్దామండి. ఇవి కివి ఫ్రూట్ అండి. దానిమ్మ, పుచ్చకాయ, అరటిపండు, యాపిల్ అండి. నేను ఇవి వేసుకున్నానండి. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఇందులో ఏ వేసుకున్నా బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కాబట్టి ఫ్రూట్స్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటల తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఇది వేడిగా తింటే బాగోదండి. చల్లగా అయిపోయినాక తింటే చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఫ్రూట్స్ కలిపేసుకుందామండి. మీకు ఇష్టమైతే ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 గంట 2 గంటల తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఇది ఎండాకాలంలో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టం. పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టం అండి. మనం బయట ఐస్ క్రీమ్లు అవి కొనే కంటే కూడా ఎండాకాలంలో ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మేమైతే సమ్మర్లో ఎక్కువగా ఇదే చేసుకుంటామండి. ఈ కస్టర్డ్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీంట్లో మనం ఆవు పాలు తీసుకున్నామండి. మీకు ఏ పాలు కావాలంటే అది తీసుకోవచ్చండి. ఏ పాలు తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఆవు పాలు వాడాను.